సంవత్సరాల నుంచి మార్కెట్లో ఉందన్న ఇది. ఓకే. స్పేర్ పార్ట్లు అయినా సరే, తైవాన్ పంపులైనా సరే అప్పటి నుంచి తయారు చేస్తున్నారు వీళ్ళు. ఓకే. అప్పటి నుంచి తయారు చేస్తున్నారు కాబట్టి ఈ కంపెనీ ఎంచుకున్నామన్న మేము. సో క్లచ్ ఫ్రీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో బెస్ట్ అన్నట్టు ఇది 212cc 7 HPలో బెస్ట్ కంపెనీ అన్నట్టు ఇది. అన్నగారు చెప్పండి, దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి? స్పెషల్గా ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే మిర్చిలో కానీ, పత్తిలో కానీ, కందిలో కానీ, ఆయిల్ తోటలో కానీ, మామిడి తోటలో కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అన్నది. అంటే మనం వచ్చేసి ఏ పంటలైనా వాడుకోవచ్చు. మనకు 18 ఇంచుల నుండి 36 ఇంచుల వరకు ఏ పంటలైనా వాడుకోవచ్చు. 32 డిస్టెన్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు మనం. ఓకే అన్న, అంటే మీరు గతంలో చూసుకున్నట్లయితే వర్ష కానీ, కిసాన్ సైడ్స్ కానీ ఇట్లా రకరకాలవి కూడా మీరు సేల్ చేసిండ్రు. అవునన్న. దీన్నే మీరు స్పెషల్గా ఎందుకు తీసుకొచ్చిండ్రు అన్న? సో దీంట్లో స్పెషల్ ఏంటంటే క్లచ్ ఫ్రీ బండి అన్న ఇది. ఓకే. సో గతంలో చూసుకుంటే మీరు చాలా మంది రైతులు మనకు కంప్లైంట్ వచ్చింది ఏమంటే, అన్న ఊకే క్లచ్ పట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, క్లచ్ బండి తీయండి అన్న, కొత్తది తీయండి అన్న, ఏదో ఒకటి తీయండి. మనకు రైతులు తీసుకున్న ఎమ్మటండి ఏ రిపేరింగ్ వచ్చినా సరే డిస్టిక్ లెవెల్లో మనకు సర్వీస్ పాయింట్ ఉందండి. ప్రతి డిస్టిక్ లో సర్వీస్ పాయింట్ ఉంది. 6 months సర్వీస్ వారంటీ ఉందన్న. ఓకే. సో ఏది పోయినా సరే మెకానిక్ ఇంటి దగ్గర వచ్చి చేసిపోతారు, మీరు ఎక్కడ రావాల్సిన పని కూడా లేదు. ఓకే అన్న, దీనికి వచ్చేసి ఇంజన్ ఆయిల్ కావచ్చు, గేర్ ఆయిల్ కావచ్చు, మనం ఎన్ని గంటలకు ఒకసారి మార్చుకోవాలి? 20 hours కన్నా. ఫస్ట్ తీసుకున్న స్టార్టింగ్లోనే ఇంజన్ ఆయిల్ 20 hours, గేర్ ఆయిల్ 20 hours. మిగతాయి 6 monthsకి ఒకసారి గేర్ ఆయిల్ చేంజ్ చేసుకున్నా పర్లేదు. ఎవ్రీ 20 hoursకు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. రైతులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న మిషన్ అగ్రిక్రాఫ్ట్ 7 HP 212cc అండి. సో బండితో పాటు మనం 2 టైర్లు, 32 రోటోవేటర్ బ్లేడ్లు ప్లస్ ఎలుగు రాడ్ ఇవ్వడం జరుగుతుంది. సో 212cc అండి ఇది. సో 212cc తేవడానికి కారణం ఏంటంటే 225cc మైలేజ్ ఇవ్వట్లేదండి, 212cc మైలేజ్ ఇస్తుంది. అది మనం రైతుల మాటల్లో వినగలుగుతాం. రైతులు చెప్పడం వల్లనే ఈ మిషన్ తీసుకురావడం జరుగుతుంది. సో గతంలో చూసుకుంటే వర్ష అయినా సరే, కిసాన్ క్రాఫ్ట్స్ అయినా మనం సేల్ చేసాం. సో ఈ బండి తీసుకురావడానికి కారణం ఏంటంటే ఇది క్లచ్లెస్ అండి, క్లచ్లెస్ బండి. సో మన బండితో పాటు 32 రోటోవేటర్ బ్లేడ్లు ప్లస్ గేర్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ పోసి హోమ్ డెలివరీ చేసి దసరా ఆఫర్లో 32,000కి హోమ్ డెలివరీ చేస్తున్నామండి. 32,000కి హోమ్ డెలివరీ చేస్తున్నాం. సో ఈ మిషన్ ఈ రైతు మన దగ్గర 1 month బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో ఈ మిషన్ స్పెసిఫిక్స్ గురించి రైతు మాటల్లో వింటాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎక్కడన్నా మీది? మాది చిట్యాల మండలం, జయశంకర్ జిల్లా, పాసిగడ గ్రామం మాది. ఎట్లా బుక్ చేసుకున్నారన్న? అంటే ఎట్లా అంటే మా తండలో ఇంకో ఆయన ఒక మిషన్ పట్టుకొచ్చిండు. అది కచ్చి పట్టుకుంటేనే కదులుతుంది, కచ్చి ఇడిచి పెడితే మూవ్ అయితలేదు అని యూట్యూబ్లో నేను చూసుడుతోనే మునుమ ఒక 10 రోజులు చూసుడుతోని సురేష్ అన్న అని నంబర్ ఉండే. ఆ నంబర్కు నేను కాల్ చేసి యూట్యూబ్లో ఓకే చూసిన సురేష్ అన్న అని నంబర్ ఉండే. ఇప్పుడు గతంలో మీరు మీ దగ్గర తెచ్చిన బండి వాడిల్లు ఆల్రెడీ దానివల్ల ఇబ్బంది ఏమైంది మీకు? అంటే కచ్చి ప్రాబ్లం, అది కచ్చి ఊకే పట్టుకోవాలి, ఈ వేలు నొత్తాయి, మళ్ళీ అది పట్టుకుంటే బండి మూవ్ అయితలేదు. ఇది ఎట్లుందన్న? ఇది అంటే ఖర్చు లేదు, మంచిగా నడుస్తుంది. ఇప్పుడు 1 లీటర్ పోసుకుంటే ఎంత దున్నగలుగుతాం? అంటే 1 లీటర్ పోసుకుంటే ఒక గంట అంటే 30 నిమిషాలకు ఎకరానికి కొట్టొచ్చు. పత్తి ఉండేని, తోట ఉండేని, అసలు ఉంటే దుక్కి కూడా పదం చేయాలంటే కూడా చేయవచ్చు. కానీ మిషన్తో అంటే చాలా సేఫ్ అవుతుంది, న్యాయం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎన్ని ఎకరాల ఫీల్డ్ చేస్తాలన్న దీంతో? ఇప్పుడు అంటే ఒక 5 ఎకరాలు పత్తి చేస్తున్నా, 2 ఎకరాలు తోట చేస్తున్నా. సార్ మినిమం అంటే పొద్దు అనడం అంటే ఒక 300 రూపాయలు ఖర్చు. అది పొద్దున 10 గంటల మిషన్ తీసుకున్నప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం ఉందా మీకు? ప్రాబ్లం ఏం లేదు. మిషన్ తో పాటు ఏమేమి తీసుకున్నారు? అంటే రోటేట్ పారలు వచ్చినాయి, అవే టైరు, పారలు, అదే మొత్తం 38,000 తీసుకున్నాను. ఇంక్లూడింగ్ హోమ్ డెలివరీ చేసామా? ట్రైల్ కూడా ఇచ్చారు. మనం గతంలో చూసుకుంటే మనం 225cc సేల్ చేసామండి, 212cc సేల్ చేసాం. సో రైతులు 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటే 40 నిమిషాలు వస్తుంది, 30 నిమిషాలు వస్తుంది అని కంప్లైంట్ వచ్చినాయి. సో ఈ వెహికల్ చూసుకుంటే అగ్రిక్రాఫ్ట్ 212cc చిన్న వెహికల్ అయినా సరే పర్లేదు, కానీ గంటకు లీటర్ కంపల్సరీ వస్తుందండి. మీరు రైతులు వాడిన వాళ్ళ అనుభవంతోనే మేము చెప్తున్నామండి. సో ఈ బండి తీసుకురావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే దసరా వస్తుంది కదా,
తెలంగాణలో అతిపెద్ద ఫెస్టివల్ దసరా. సో దసరాకు మనం హోమ్ డెలివరీ 2 తెలుగు రాష్ట్రాల్లో హోమ్ డెలివరీ చేయగలుగుతాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకటే ప్రైస్ అండి. సో మళ్ళీ 22వ తారీఖు నుంచి జిఎస్టీ తగ్గడంతో ఈ మనం జిఎస్టీ తగ్గడంతో రేట్లు కూడా తగ్గడం జరుగుతుంది. ఎనీ వెహికల్. సో గతంలో చూసుకుంటే వర్ష సేల్ చేసాం, అగ్రిక్రాఫ్ట్ సేల్ చేసాం, చాలా సేల్ చేసాం. సో ఈ అగ్రిక్రాఫ్ట్ తీసుకోవడానికి కారణం మైలేజ్ మెయిన్, ప్లస్ క్లచ్ రిమూవ్. మీలో ఈ మిషన్ కావాలనుకున్న వాళ్ళు పైన నెంబర్కి కాల్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.